శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు జిల్లా వైద్య శాఖ అధికారి టీవీ బాలమురళీకృష్ణ, సీసీవాన సురేష్. 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ వద్ద రీపోస్టింగ్ కోసం లంచం డిమాండ్ చేశారు బాలమురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు జిల్లా వైద్య శాఖ అధికారి టీవీ బాలమురళీకృష్ణ, సీసీవాన సురేష్. 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ వద్ద రీపోస్టింగ్ కోసం లంచం డిమాండ్ చేశారు బాలమురళీకృష్ణ. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు. గుడ్ మార్నింగ్. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులు అయితే మాత్రం అనూహ్యంగా జరిగాయి. దీనికి సంబంధించి ఏదో ఆరోగ్య శాఖకు సంబంధించి ఎవరైతే డిఎంహెచ్ఓ ఉన్నారో మురళీకృష్ణతో పాటు ఆయన సీసీ కూడా దీంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికారని చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా ఎవరైతే శ్రీకాకుళం రోడ్లకు సంబంధించి పిహెచ్సిలో జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నారో తనకు సంబంధించి తను ఆరోగ్య మొత్తం చాలా రోజులుగా లీవ్ లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. ఈ లీవ్ లో ఉండి రీజాయినింగ్ కోసం అయితే ఆయనకు ఆర్డర్ కావాలి. ఈ ఆర్డర్ సంబంధించి ఆర్డర్ కాపీ రావడం కోసం తన అధికారుల చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్డర్ ఇప్పించేందుకు ఈ 20,000 రూపాయలు అయితే మాత్రం లంచంగా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ డిమాండ్ లో భాగంగా తను మరి ఏం చేయలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించడం జరిగింది. దీంతో పాటు కాంతమ్మతో పాటు ఏసీబీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఏదైతే రీజాయినింగ్ కోసం ఆర్డర్ ఇప్పించేందుకైతే కావాల్సినటువంటి డిమాండ్ చేసినటువంటి అమౌంట్ పట్టుకుంటూ స్వయంగా అయితే వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఎవరైతే డిమాండ్ ఇచ్చి ఉన్నారో బాలమురళీకృష్ణ తనకు సంబంధించినటువంటి సీసీగా పనిచేస్తున్నటువంటి సురేష్ వీళ్ళతో పంపించి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. డబ్బులు ఇచ్చిన మరుక్షణమే జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళని పట్టుకుని విచారణ అనంతరము ఏసీబీ సంబంధించినటువంటి రామమూర్తి ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు వీళ్ళని విచారించిన అనంతరము వీళ్ళని తదుపరి యాక్షన్ కోసం అయితే వాళ్ళందరినీ ఎవరైతే ఈ డిఎంహెచ్ఓ బాలమురళీకృష్ణతో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న సీసీకి పనిచేస్తున్న సురేష్ ఇద్దరిని కూడా విశాఖపట్నంలో ఏసీబీ కోర్టులో అయితే ఆధారపడడం జరిగింది. రాంబాబు, ఇక్కడ చూస్తే లంచం తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అయినా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే అధికారులు ఇలా లంచం డిమాండ్ చేయడానికి కారణాలు ఏంటి? అంటే అధికారులు తీసుకునే చర్యల లోపం ఉందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అధికారులు ఎవరైతే అంటే సక్రమంగా తన కింద స్థాయిలో ఉద్యోగులని నియంత్రించాలో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు అదేవిధంగా లంచాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఉన్నత అధికారులే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ఇలాంటి చర్యలకు పాల్పడడంతో అయితే దీని ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో డిమాండ్ హెచ్ఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా అతనే అండర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అయితే మందలించాలి. ఇలాంటి వీటిపైన నిఘా పెట్టాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు అతనే స్వయంగా 20,000 రూపాయల లంచంతో పట్టుబడడంతో కొద్దిగా శ్రీకాకుళం జిల్లాలో అయితే చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ రాంబాబు.